ఫోన్ ట్యాపింగ్ కేసులో రెండోసారి సిట్ విచారణకు హాజరయ్యారు ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు. జూబ్లీహిల్స్ పిఎస్ లో రెండో రోజు విచారణకు అటెండ్ అయ్యారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో అలాగే దానికి ముందు జరిగిన ఉప ఎన్నికల సమయంలోనూ ప్రభాకర్ రావు వాడిన సెల్ ఫోన్లను తమకు అప్పగించాలని ఇప్పటికే సిట్ అధికారులు ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ఫోన్లు, వ్యక్తిగత ఫోన్లు, ల్యాప్టాప్లు, మ్యాక్ బుక్లు కూడా అప్పగించాలని ఆదేశించారు. గత విచారణలో సరిగ్గా సహకరించలేదని పైగా ఆఫీసర్స్ కు ప్రభాకర్ రావు ఎదురు ప్రశ్నలు వేసినట్లు తెలుస్తోంది. ఈసారి మరికొన్ని ప్రశ్నలను అడుగుతున్నారు. ఇక ఇప్పటికే అరెస్ట్ అయిన రాధాకిషన్ రావు, తిరుపతన్న, భుజంగరావు, ప్రణీత్ రావు ఇచ్చిన స్టేట్మెంట్స్ ఆధారంగా ప్రభాకర్ రావును సిట్ అధికారులు ప్రశ్నిస్తున్నారు. అలాగే ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి తెచ్చిన డేటా ఆధారంగా కూడా ప్రశ్నలు అడుగుతున్నట్లు తెలుస్తోంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో రెండోసారి సిట్ విచారణకు హాజరయ్యారు ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు. జూబ్లీహిల్స్ పిఎస్ లో రెండో రోజు విచారణకు అటెండ్ అయ్యారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో అలాగే దానికి ముందు జరిగిన ఉప ఎన్నికల సమయంలోనూ ప్రభాకర్ రావు వాడిన సెల్ ఫోన్లను తమకు అప్పగించాలని ఇప్పటికే సిట్ అధికారులు ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ఫోన్లు, వ్యక్తిగత ఫోన్లు, ల్యాప్టాప్లు, మ్యాక్ బుక్లు కూడా అప్పగించాలని ఆదేశించారు. గత విచారణలో సరిగ్గా సహకరించలేదని పైగా ఆఫీసర్స్ కు ప్రభాకర్ రావు ఎదురు ప్రశ్నలు వేసినట్లు తెలుస్తోంది. ఈసారి మరికొన్ని ప్రశ్నలను అడగనున్నారు. ఇక ఇప్పటికే అరెస్ట్ అయిన రాధాకిషన్ రావు, తిరుపతన్న, భుజంగరావు, ప్రణీత్ రావు ఇచ్చిన స్టేట్మెంట్స్ ఆధారంగా ప్రభాకర్ రావును సిట్ అధికారులు ప్రశ్నిస్తున్నారు. అలాగే ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి తెచ్చిన డేటా ఆధారంగా కూడా ప్రశ్నలు అడుగుతున్నట్లు తెలుస్తోంది. రైట్, ఇక సిట్ విచారణకు సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ ధనరాజ్ లైవ్ లో అందిస్తారు. ధనరాజ్, ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ అప్డేట్స్ ఏంటి? జ్యోతి, ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారంలో ఎస్ఐబి మాజీ చీఫ్ అయినటువంటి ప్రభాకర్ రావు ఇటు జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో సిట్ బృందము ముందు ఆయన హాజరయ్యారు. అయితే ఆయనకు రెండోసారి నోటీసులు ఇచ్చారు. మొదటి నోటీసుకు సంబంధించినటువంటి విచారణలో విచారణ బృందానికి ఆయన సహకరించలేదు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చూసినట్టయితే పెద్ద ఎత్తున ఇటు ప్రతిపక్షాలకు చెందినటువంటి ఫోన్లతో పాటుగాను జడ్జీలకు సంబంధించినటువంటి ఫోన్లను, అదేవిధంగా కొంతమంది బిజినెస్ మ్యాన్ల ఫోన్లతో పాటుగాను బీఆర్ఎస్ సంబంధించి అసంతృప్తికి సంబంధించినటువంటి రాజకీయ నేతలకు సంబంధించిన వాటి ఫోన్లను ట్యాపింగ్ చేశారు. ఆ తర్వాత వాటి హార్డ్ డిస్కులను, వాటికి సంబంధించినటువంటి పూర్తి ఆధారాలన్నింటినీ కూడా ధ్వంసం చేసినటువంటి ఈ కేసులో ప్రధాన A1 నిందితుడుగా ఉన్నటువంటి ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు కొద్దిసేపటి క్రితమే ఇటు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఆయన హాజరయ్యారు. విచారణకు సంబంధించినటువంటి బృందానికి నేతృత్వం వహిస్తున్నటువంటి వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్, అదేవిధంగా ఏసీపీ వెంకటగిరి నేతృత్వంలో దర్యాప్తు కొనసాగుతోంది. అయితే 2023 డిసెంబర్ 4వ తేదీన చూసినట్టయితే ఈ ఎస్ఐబికి సంబంధించిన లాగర్లో ఉన్నటువంటి చాలా కీలకమైనటువంటి ఆధారాలు, హార్డ్ డిస్కులను ధ్వంసం ఎందుకు చేశారు, అదేవిధంగా ఏఎస్పీగా ఉన్నటువంటి ప్రణీత్ రావుకు మీరు ఎందుకు ధ్వంసం చేయాలని మీరు ఆదేశాలు ఎందుకు ఇచ్చారనే విషయంపైననే ప్రణీత్ రావు ఇచ్చిన స్టేట్మెంట్ను ముందర పెట్టి కూడా ప్రభాకర్ రావును ఈరోజు విచారిస్తున్నారు. అదేవిధంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎస్ఐబి చీఫ్గా ఉన్నటువంటి క్రమంలో ఆయన వాడినటువంటి ఫోన్లు, మ్యాక్ బుక్ సంబంధించినటువంటి వాటిని కూడా తీసుకురావాలని మొదటిసారి విచారించినటువంటి క్రమంలో ఆయనకు ఆదేశాలు ఇచ్చారు. కాబట్టి ఆ మ్యాక్ బుక్ను, అదేవిధంగా గతంలో వాడిన ఫోన్లను కూడా ఆయన తీసుకొచ్చారు. దానిపైన కూడా ప్రశ్నలకు సంబంధించినటువంటి పరంపర కొనసాగనుంది. అయితే సిట్ బృందము గతం సంబంధించి అడిగినటువంటి ప్రశ్నలను కొంతవరకు దాటవేశారు. అదేవిధంగా కొన్ని ప్రశ్నలకు ఎదురుగా సిట్ బృందాన్నే ప్రశ్నించారు. దానికి సంబంధించారంటే ఏదైతే హార్డ్ డిస్కులను ప్రణీత్ రావు ధ్వంసం చేశారు కదా అనే విషయాన్ని ఇటు సిట్ బృందం అడిగినటువంటి క్రమంలో దానికి సంబంధించినటువంటి ఆధారాలు ఏవి అని అడిగినటువంటి క్రమంలో మొత్తం మీద ఇవాళ ఫోరెన్సిక్ సంబంధించినటువంటి బృందం చాలా వరకు కొన్ని కీలకమైనటువంటి ఆధారాలను ఇవాళ ముందర పెట్టి దానికి సంబంధించినటువంటి డేటాని తోటి కూడా ఇవాళ ప్రభాకర్ రావును విచారణ కొనసాగించనున్నారు. అయితే 2023లో ప్రతిపక్షాలకు చెందినటువంటి ఫోన్లను ట్యాప్ చేయమని ఎవరు ఆదేశించారు, దానికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి ఆదేశాలు ఎవరిచ్చారు, అంతేకాకుండా డిసెంబర్ 4వ తేదీన 2023లో ప్రణీత్ రావు ఈ లాగర్ రూమ్లో ఉన్నటువంటి కీలక ఆధారాలను ధ్వంసం చేయమని మీరు ఎందుకు చెప్పారనే విషయాలపైననే ప్రధానంగా ఆయన పైన ప్రశ్నల పరంపర కొనసాగనుంది. ఇక ఈ లాగర్ రూమ్లో ఉన్నటువంటి కీలకమైనటువంటి ఇన్ఫర్మేషన్ 50 హార్డ్ డిస్కులను ధ్వంసం చేసినటువంటి క్రమంలో చాలా వరకు భద్రతకు సంబంధించిన వ్యవహారాలపైన కూడా చాలా కీలకమైనటువంటి ఇన్ఫర్మేషన్ ఉంది. అంతేకాకుండా ఓవైపున నక్సలైట్కి సంబంధించి, ఉగ్రవాదులకు సంబంధించినటువంటి డేటా అంతా పూర్తిగా పోయింది. కాబట్టి ఇది జాతీయ భద్రతకు సంబంధించిన వ్యవహారాలపైన చాలా
ధ్వంసం చేశారు, వాటి కీలకమైనటువంటి ఇన్ఫర్మేషన్ ధ్వంసం చేశారు. కాబట్టి దానిపైన కూడా ఇటు ఫోరెన్సిక్ డాటా బృందం మొత్తం ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ముందర పెట్టి ఇటు ప్రభాకర్ రావును విచారించనుంది. అదేవిధంగా గతం సంబంధించి హోంశాఖ కార్యదర్శి ఆదేశాలు లేకుండానే మీరు ఫోన్ ట్యాపింగ్లకు ఎలా పాల్పడ్డారు, దీనికి ఫోన్ ట్యాపింగ్ టీంకి సంబంధించి మొత్తం కొన్ని సెంటర్లను ఏర్పాటు చేసి అదేవిధంగా ప్రతిపక్షకు సంబంధించినటువంటి నేతలను మీరు ఎందుకు టార్గెట్ చేశారు, అదేవిధంగా గత బీఆర్ఎస్ సంబంధించినటువంటి అంటే కొన్ని చోట్ల ఉప ఎన్నికలకు కావచ్చు, అదేవిధంగా అసెంబ్లీకి సంబంధించినటువంటి ఎన్నికల సందర్భంగా ప్రతిపక్షాలకు చెందినటువంటి ఫోన్లు ట్యాప్ చేశారు, అదేవిధంగా కాంగ్రెస్ సంబంధించినటువంటి నేతలను టార్గెట్ చేశారు, బీజేపీకి సంబంధించినటువంటి నేతలను టార్గెట్ చేయడంలో మీ ఉద్దేశం ఏంటిది, దీనికి ఎవరు ఆదేశాలు ఇచ్చారనే విషయాలపైననే ప్రధానంగా ఇటు సిటీ బృందం విచారణ కొనసాగిస్తూ ఉంది. అయితే ఆయన తీసుకొచ్చినటువంటి 2 ఫోన్లను కూడా ఇటు సిటీ బృందం దాన్ని స్వాధీనం చేసుకుంది. ఇక గతం సంబంధించినటువంటి ఫోన్లు కావచ్చు, వాట్సాప్ సంబంధించినటువంటి మెసేజ్ల పైన కూడా పూర్తిగా రిట్రీవ్ చేసే అవకాశం ఉంది. వాటిని కూడా ఎఫ్ఎస్ఎల్ బృందానికి పంపి దానికి సంబంధించినటువంటి గతం సంబంధించినటువంటి సమాచారాన్ని అంతా కూడా రిట్రీవ్ చేసి కూడా మొత్తం ఎవరెవరికి కాల్ చేశారు, ఎవరెవరికి ఆదేశాలు ఇచ్చారు, ప్రణీత్ రావుకును భుజంగరావు తిరుపతి తో పాటుగా మొత్తం మీద కాల్ డాటాకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా ముందర పెట్టి విచారణ కొనసాగించే అవకాశాలు ఉన్నాయి. మొత్తం మీద చూసినట్టయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో చూసినట్టయితే చాలా వరకు ప్రతిపక్షాలకు చెందినటువంటి అంటే గత కాంగ్రెస్ చెందినటువంటి సీనియర్ నాయకుడిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి పైననే ఆయన బంధువులతో పాటుగాను ఆయన సహచరుల పైన కూడా ప్రధానంగా దృష్టి సారించారు. ఎక్కడికక్కడ కూడా ఎన్నికల సమయంలో ప్రతిపక్షాలకు చెందినటువంటి డబ్బులను కట్టడి చేయడంలో ఈయన ప్రభాకర్ రావు టీం చాలా వరకు ఫోకస్ చేసింది. రాధాకిషన్ రావు చాలా వరకు దాడులు చేయడము, ఇలా టార్గెట్ చేస్తూ ఎప్పటికప్పుడు ప్రతిపక్షాలకు చెందినటువంటి కీలకమైనటువంటి ఇన్ఫర్మేషన్ని గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి అందజేసింది. కాబట్టి వాటిపైన కూడా ప్రశ్నలను కూడా సంధించనున్నారు. మొత్తం మీద హార్డ్ డిస్క్ల చుట్టూ అదేవిధంగా ప్రభాకర్ రావు తీసుకొచ్చినటువంటి ఫోన్లపైననే ఇవాళ ప్రధానంగా ప్రశ్నించనున్నారు. భుజంగరావు తిరుపతి అన్నతో పాటుగాను రాధాకిషన్ రావు ఇచ్చినటువంటి కన్ఫెషన్ రిపోర్ట్ ఆధారంగా ఆయన ముందు పెట్టి కూడా ప్రశ్నలకు సంబంధించినటువంటి వాంగ్మూలను కూడా ఈరోజు రికార్డ్ చేయనున్నారు. జ్యోతి.